సాధించుకోవడం కోసం నేడు కార్మికులు అనుభవిస్తున్నటువంటి అవమానాలు కావచ్చు, ఇంకా 51 జీవో విధానాలను రద్దు చేయాలని, కార్మికుల వెట్టి చాకిరి నుండి విముక్తి పొందాలని చెప్పేసి ఐఎఫ్టియుగా మేము పిలుపునిస్తున్నాం. కార్మికులందరూ కూడా ఏకం కావాలి అని చెప్పి మా కార్మికుల వర్గాన, కార్మికుల పక్షాన మాకు కూడా ఒక ధైర్యం, ఒక ఆసరా ఉండాలని చెప్పేసి నేడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మేము ఐఎఫ్టియుగా కొనసాగడానికి సిద్ధమై రావడం జరిగింది. మరి మా కార్మిక సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసి కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాలను అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే 51వ జీవో ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి మునుపటిలాగానే పూర్వం ఏ విధంగానైతే కొనసాగినామో ఆ కొనసాగింపును వారి యొక్క పని విధానాన్ని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి కారోబార్, పంప్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ వివిధ హోదాలలో కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.